మా చిన్ని లంచ్ బాక్స్ మర్చిపోయావంట. ఈ మధ్య పెట్టిన కేర పెట్టినట్టు ఇంటికి తెస్తున్నావంట. కడుపుకింత కూడు పడకపోతే చదువు ఒంటి గట్ట పడతా తల్లి. నేను స్కూల్లో తింటున్నా బాబాయ్. స్కూల్లోనా? అదేంటమ్మా స్కూల్లో లావు బియ్యం పెడుతున్నారు, కడుపు నొప్పి నేను తినను అన్నావు. ఇప్పుడు అలా లేదు బాబాయ్, అన్నం సన్నం బియ్యమే పెడుతున్నారు, రోజుకు ఒక రకం చేస్తున్నారు. నిజంగానా తల్లి? నిజం బాబాయ్, అప్పుడు కష్టంగా తినేవాళ్ళం, ఇప్పుడు ఇష్టంగా తింటున్నాం. లావు బియ్యం ఉండేవారు, అందరికి కడుపు నొప్పి వచ్చేది. ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ తెచ్చుకోవడం కానీ అన్నం అనేయడం కానీ ఏదో చేస్తారు. అలానే ఉండేవాళ్ళు. అయితే లావు బియ్యం పెట్టేవారు, తినబుద్ధి అవ్వదు. తినలేకపోయినా తిన్నామని చెప్పేవాళ్ళం. ఇంట్లో ఉన్న అసలు నేను తినేదాన్ని కాదు, ఇంట్లో నుంచి కూడా తెచ్చుకునేదాన్ని కదా. ఇక్కడే నార్మల్ గా ఆకలితో నడిపేదాన్ని. ఇప్పుడైతే అంతా తింటున్నాను, రోజు తింటున్నాను, రోజుకో వెరైటీ మొత్తం తింటున్నాను. చాలా బాగుంది. ఈ మార్పులన్నీ రావడానికి ఎవరు కారణం అనుకున్నావు? లోకేష్ గారు చాలా థ్యాంక్స్ లోకేష్ గారు. ప్రభుత్వం మారిపోయాక పాఠశాలల పరిస్థితులు మార్చేస్తూ, విద్యా వ్యవస్థ రూపురేఖలు ప్రక్షాళన చేస్తూ, రేపటి భావి భారత పౌరులకి బాల్య దశలోనే బలమైన విద్యా బీజం నాటుతున్న నారా లోకేష్ కి